అంటున్నారు చైతన్యం. ఇది జనంలో రాఘవేంద్ర ఎప్పుడు పేర్లు ఏం పెట్టాలి కడుపులు ఇష్టం వచ్చినట్టు ఎందుకు అంటున్నారు. ఇది అంతే ఎందుకు చెప్తున్నా అంటే పేదోళ్ళ గురించి ఆలోచన చేసింది ఇందిరాగాంధీ, ప్రాణాలు అర్పించింది ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించిండు. ఇంతకుముందు ఫోన్ చేస్తే ఏ ఊర్లో ఇంటి రాకపోతే ప్రతి ఒక్కరికి ఏదైనా దగ్గర ఇక మాట్లాడుతుండ్రు రోజు కొడుకుతోటి అమెరికాలో ఉండని లండన్ లో ఉండని. ఇంతకుముందు ఫోన్ ఉండేనా? ఇదంతా ఫోన్ మేము ఇచ్చారు. మీకు రిజర్వేషన్ ఉండేనా? ఇళ్ళల్లో ఊకాలే, మొగటికి అనుభవం పెట్టాలి. ఇప్పుడు మీరు కూడా సర్పంచులు అవుతుందా లేదా? ఎవరు చేసేది ఇది? రాహుల్ గాంధీ చేసిండా లేదా? మహిళలు ఊక్కడం కాదు. బట్టి టీవీ జమానా వచ్చింది. మనకంటే ముందు పిల్లలంతా వెనక పడిపోతారు. నిలబడతారా లేదు? టీవీలో కనిపించాలి కదా. ఏదో నుండి ఇట్లా అంటారు వచ్చింది. ఇదంతా జరుగుతుంది. సరే, ఏదైనా పెద్ద అయినా మా రాములు నాయకుడు 2 మాటలు మాట్లాడా. నువ్వు చెప్పు. ఇప్పుడు ఆయన ఎక్స్ఎమ్మెల్సీ ఏమో ఊర్లో ఆ రోడ్లే ఉన్నాయి. నేను ఏది కర్ణ ప్రభాకర్ ఎంబడి వచ్చినప్పుడు, తర్వాత మన ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి ఎంబడి వచ్చినప్పుడు ऐसा ही है रोड़ा तुम्हारे नारायणपुर का रोड ऐसा ही है, समस्त नारायणपुर रोड అట్లాగే ఉంది. చౌటుప్పల్ అదే సేమ్ చౌటుప్పల్ హైవే అయిన తప్ప తదిమ రోడ్లు గ్రామాలు అట్లాగే ఉన్నాయి. తెలంగాణ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. లేదా తెలంగాణ వస్తే మన పిల్లల బతుకులు బాగుపడతాయి అనుకున్నాం. తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఇంటికి అని చెప్పినాం. తెలంగాణ వస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాం అని అనుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత అందరికంటే ఎక్కువ నష్టపోయింది తెలంగాణ ప్రజలు. ఆంధ్రోలు బాగుపడ్డారు. ఆ రోజు ఆంధ్రోలు తెలంగాణ గండ మీద ఉండాలనేది చెప్పినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నాయనతోటి పనిచేసిన 18 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు ఇంకా నిలబడుకోలేదు. వచ్చింది స్వాతంత్రం. నిలబడి చెప్పాయి. అయితే 14 సంవత్సరాలు పోరాటం చేసిన తెలంగాణ వచ్చిన రోజు అందరికంటే ఎక్కువ సంతోషపడతాం తెలంగాణ ప్రజలు. తెలంగాణ వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు నేను చూసిన. ఇంకా నా 10 ఇంకా 2 సంవత్సరాలు ఉండే 6 సంవత్సరాలు. ఇటువంటి తెలంగాణ అనుకోలేదు అని రాజీనామా చేసి బయటికి వచ్చాను. ఇవాళ నేను నోరు మూసుకొని ఉంటే ఆడ మంత్రి అయ్యేటోడు. కానీ మనం ఆ రోజు ఏమన్నాము? KG to PG విద్య అన్నాము. శ్రీ చైతన్య నారాయణ బడులు ఉండయి, ఇక్కడ కాలేజీలు ఉండయి అని చెప్పినాము. ఇలా మీరు 2000 పింఛన్ ఇవ్వగానే చాలా సంతోషపడతారు. కానీ మన ఇంటికి ఒక ఉద్యోగం వస్తే 10వ తరగతి చదువుకున్న నా తమ్ముడు ఒక అటెండర్ అవుతాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.